ప్రసాద్ ఇంట్లో 3 కొడుకులు కోడళ్ళు ఉండటంతో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. చలికాలం మెల్లగా నిష్క్రమిస్తూ ఉండటంతో ఉక్కపోత వల్ల ఆ ఇంట్లో అందరి ముఖాల్లో అలసట కనిపిస్తోంది. పెద్ద కోడలు అనామిక వంటింట్లో పనులు చక్కబెడుతుంది. అయితే ఆ వేడికి వంటగదిలో నిలబడ్డం నరకంలా అనిపిస్తుంది. అత్తయ్య, ఇవిగోండి చల్లని మజ్జిగ, తాగండి. ఈ ఉక్కపోతకి లోపల వంటగదిలో నిలబడలేకపోతున్నాను. స్టవ్ వెలిగిస్తే చాలు, వేడి ఇంకా పెరిగిపోతుంది. అవునమ్మా అనామిక, ఇంకా చలికాలం పూర్తిగా పోనే లేదు. అప్పుడే ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. నా వయసుకి ఈ ఉక్కపోత భరించడం కష్టమైపోతుంది. ఈరోజు వంట ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే నేను కూడా ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. రమేష్ గారు వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఈరోజు ఏదైనా స్పెషల్గా తినాలి అంటున్నారు. అప్పుడే అవని, అంజలి అక్కడికొస్తారు. అత్తయ్య, గదుల్లో ఉక్కపోతగా ఉంది, కానీ మేడ మీద ఆవరణలో గాలి అద్భుతంగా వస్తుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈరోజు మనం ఒక సాహసం చేద్దామా? ఏంటక్క, మళ్ళీ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ డీల్స్ గురించి చెప్తావా ఏంటి? కాదులే అంజలి, ఈరోజు ఆదివారం కదా, మామూలుగా మనం వంటింట్లో వంట చేస్తాం. అలా కాకుండా హాయిగా మేడ మీద ఓపెన్ టెర్రస్ పైన బిర్యానీ పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుంది? మేడ మీద, అక్కడ గాలికి వంట ఎట్ట వండుతామమ్మా? ఓహో, బిర్యానీ బయట నుండి తెప్పిస్తారా? అసలే నా ఆరోగ్యం బాగట్లేదు తల్లి, బయట ఫుడ్ అది వద్దులే అమ్మా. అత్తయ్య, అవని ఉద్దేశం అది కాదనుకుంటా. నీ ఐడియా ఏంటో చెప్పావని? అక్క, మనం మేడ మీద చిన్న గది పక్కన గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళి అక్కడ గాలి తగులుతుంటే హాయిగా వండుకుందాం. అత్తయ్య గారు, మావయ్య గారు కూడా పైనే కూర్చుంటారు. చుక్కల కింద వెన్నెల్లో బిర్యానీ. అబ్బా, అవో ఎంత బాగుందో కదా! అబ్బో, ఐడియా అదిరిపోయిందక్క. నేను ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో టెర్రస్ బిర్యానీ పార్టీ అని స్టేటస్ పెట్టేస్తాను. మావయ్య గారు విన్నారా? ఈరోజు మేడ మీద విందంట. విన్నానమ్మా, విన్నాను. ఆ అవని ఎప్పుడూ ఇట్లాంటి వింత ఆలోచనలే చేసుద్ది. కానీ ఈ ఉక్కపోతలో అది మంచి ఐడియాలాగే ఉందిలే. రమేషు, సురేషు, మీరు విన్నారా? మీ భార్యలు బిర్యానీ పార్టీకి ప్లాన్ చేస్తున్నారు. సరేనన్నా, మీకు లేని అభ్యంతరం మాకే ఉంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి చికెన్ మసాలాలు, బాస్మతి బియ్యం తీసుకొస్తాను. అరుణ్, నువ్వు బైక్ తీరా. నేను రెడీ అన్నయ్య. కానీ అంజలి, బిర్యానీ చేసేటప్పుడు నువ్వు కేవలం వీడియోలే తీస్తావా, లేక ఏమైనా పని చేస్తావా? ఈరోజు నేనే అసిస్టెంట్ చెఫ్. అనామిక అక్కకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాను. ముందు నువ్వెళ్ళి చికెన్ తీసుకురా. ఇక రాత్రి మేడ మీద ఏర్పాట్లు పూర్తయ్యాయి. శారదమ్మ, ప్రసాదు కుర్చీల్లో కూర్చొని చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు. మేడ మీద గాలి మెల్లగా వీస్తూ ఉంటే వంట చేయటం ఒక భారంగా అనిపించటం లేదు. అనామిక బిర్యానీ కోసం భారీ గిన్నెను సిద్ధం చేసింది. అవని, ఉల్లిపాయలు సన్నగా తరగాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగితేనే బిర్యానీకి ఆ రుచి వస్తుంది. కొంచెం ఓపిగ్గా చెయ్యి. అక్క, ఈ ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కానీ అంజలి, చికెన్ కరగడం అయిపోయిందా? అయిపోయిందక్క. అనామిక అక్క చెప్పినట్టే చికెన్ని అన్ని మసాలాలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేశానులే. మావి గారు, ఈరోజు మా బిర్యానీ గనక తింటే మీరు ఆ పాతకాలపు హోటల్ రుచులన్నీ మర్చిపోతారు. చూద్దాంలే అమ్మా. మీ అత్తయ్య ఎప్పుడూ తను వండిన వంటలే గొప్పవి అంటుంది. ఈరోజు మీ 3 కోడళ్ల సత్తా ఏంటో తెలియాలి మీ అత్తయ్యకి. అవునండి, అనామిక వండితే ఎట్టాగో బాగుంటది. కానీ ఈ 2 చిన్న కోడళ్ళు కూడా గరిటె తిప్పితే ఎట్టాగుంటదో నాకు కూడా చూడాలనుంది. అత్తయ్య, వాళ్ళిద్దరూ చాలా ఇష్టంగా చేస్తున్నారు. చూడండి, అసలు ఈ గాల్లో వంట చేస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. వంటింట్లో అయితే ఇప్పటికి 10 సార్లు మొహం కడుక్కునేదాన్ని. అనామిక, ఇదిగో మజ్జిగ తెచ్చాను, అందరూ తాగండి. ఆ పొయ్యి సెగకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. అన్నయ్య, వీళ్ళని చూస్తుంటే బిర్యానీ కంటే ముందే వీళ్ళు ఆవిరైపోయేలా ఉన్నారు. ఆ స్టవ్ మంట చూడండి ఎలా ఎగురుతుందో. సురేష్, ఎగతాలు చేయకో. బిర్యానీ రెడీ అయ్యాక లెగ్ పీస్లన్నీ అనామిక అక్కకి, అంజలికి, నాకు మాత్రమే. నీకు కేవలం రైస్ మాత్రమే. అంజలి, ఈ వీడియో కరెక్ట్గా తీస్తున్నావా? లైటింగ్ సరిపోతుందా లేదా? అరుణ్, నా దగ్గర రింగ్ లైట్ కూడా ఉంది తెలుసా? ఫ్యామిలీ టెర్రస్ కుకింగ్ అని వ్లాగ్ చేస్తున్నాను. అనామిక అక్క, నువ్వు ఆ మసాలాలు వేసేటప్పుడు కొంచెం స్లోగా వెయ్యి, సినిమాటిక్గా రావాలి. సర్లే, నీ సినిమా కోసం నేను స్లోగానే వేస్తాను. కానీ రుచి తగ్గితే మాత్రం నీదే బాధ్యత.
అలా అనామిక తన పర్యవేక్షణలో అవని అంజలి సహాయంతో బిర్యానీ చేస్తుంది. బాసుమతి బియ్యం వాసన, మసాలాల గుమగుమలు మేడ మీద నుంచి ఊరంతా వ్యాపిస్తున్నాయి. అందరూ చాపలు పరుచుకొని కూర్చున్నారు. మావయ్య గారు, అత్తయ్య, ఇంకో 10 నిమిషాలు బిర్యానీ రెడీ అయిపోతుంది. రైతా కూడా సిద్ధంగా ఉంది. ఆ వాసనే చెప్తుందిలేమ్మా, ఇది మామూలు బిర్యానీ కాదులే అని. ఆ మసాలాల వాసనకి నా ఆకలి 10 రెట్లు విరిగిపోయింది. శారదా, రా, మనం చాప మీద కూర్చుందాం. అవునండి, ఎప్పుడు ఆ 4 గోళ్ల మధ్య కూర్చొని తింటాం కదా, కానీ ఈరోజు ఈ మేడ మీద తినబోతున్నాం. అనామిక బిర్యానీ మూత తీయగానే ఆ వాసనకి అందరూ ఆహా అని నోరెళ్లబెట్టారు. అనామిక, అవని, అంజలి ముగ్గురు కలిసి అందరికీ వడ్డిస్తున్నారు. అనామిక, ముక్కలు భలే మెత్తగా ఉడికాయి. అసలు ఈ వాతావరణంలో తింటుంటే ఎంత బాగుందో. ఏదో 5 స్టార్ హోటల్లో తిన్నా ఇంత కిక్కురా తెలుసా. హోటల్ ఏంటన్నయ్యా, ఇదే అసలైన విందు. ఆ చల్లటి గాలి తగులుతుంటే, ఈ వేడివేడి బిర్యానీ నోట్లో వేసుకుంటుంటే అబ్బబ్బా. చూసావా సురేష్, ఇందాక ఎగతాలు చేసావు, ఇప్పుడు లొట్లేసుకుని తింటున్నావు. మావయ్య గారు ఎలా ఉంది? ఉప్పు కారం అన్నీ సరిపోయాయా? అబ్బా అనామిక, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. ఈ రోజు మీ ముగ్గురు కలిసి చేసిన ఈ వంట చూస్తుంటే ముచ్చటేస్తుంది నాకు. అద్భుతంగా ఉంది. శారదా, నువ్వేమంటావు? నిజమేనండి, అనామిక ఎప్పుడు బాగా చేసుద్ది. కానీ అవని ఉల్లిపాయలు వేయించడం, అంజలి మసాలాలు కలపడం, ఇవన్నీ కలిపి ఈ బిర్యానీకి ఓ కొత్త రుచిని తెచ్చాయి. నాకైతే బాగా నచ్చింది. ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అత్తయ్య, మీకు పెళ్ళైన కొత్తలో మావయ్య గారు మిమ్మల్ని ఇలా ఎక్కడికైనా తీసుకెళ్లారా? అప్పట్లో ఈ బిర్యానీలు ఎక్కడున్నాయమ్మా? పండగొత్తే గాని నాన్ వెజ్ వండుకునేవాళ్ళం కాదు. కానీ మీ మావయ్య గారు సెలవు దొరికితే నన్ను పొలం గట్టు మీదకి తీసుకెళ్ళి అక్కడ చెట్టు కింద చెద్దన్న తినిపించేవాళ్ళు. ఆ రుచి నాకెప్పటికీ గుర్తొంది. అవును శారదా, ఆ రోజులే వేరు. ఇప్పుడు ఏది కావాలన్నా ఫోన్లో ఆర్డర్ ఇస్తున్నారు. కానీ ఇలా అందరం కలిసి ఒకే గిన్నెలో వండుకొని భోజనం చేయటంలో ఉన్న తృప్తి ఆ ఆన్లైన్ ఆర్డర్లో వచ్చిద్దా? మావయ్య గారు, ఈరోజు మన బిర్యానీ పార్టీ వల్ల నాకొక విషయం అర్థమైంది. మనుషులు ఆనందంగా ఉండడానికి పెద్ద విలాసాలేమీ అక్కర్లేదు. ఇలా ఒక చల్లటి గాలి, ఒక మంచి బిర్యానీ, చుట్టూ ఇష్టమైన మనుషులుంటే చాలు. అనామిక, ఈ రోజు నుంచి మనం వారానికి ఒక్కసారి ఇలా మేడ మీద డిన్నర్ చేద్దాం. మనసుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ వాతావరణానికి ఆఫీస్ టెన్షన్లన్నీ మర్చిపోయాను. సరేనండి, ఈరోజు వంటలో అవని, అంజలిలు చాలా సహాయం చేశారు. ఈ రోజు నుంచి వాళ్ళకి కిచెన్లో డ్యూటీలు వేస్తాను. మేము రెడీ అక్క. నీలాగా పర్ఫెక్ట్గా వంట చేయడం కాకపోయినా కనీసం మా ఆయనకైనా వండి పెట్టుకుంటా. వద్దు బాబోయ్, నీ వంట అంటేనే నాకు భయం. నువ్వు అనామిక వదిన పర్యవేక్షణలోనే చెయ్యి. ఇక భోజనం ముగిసింది. అందరూ తృప్తిగా తిన్నారు. గిన్నెలు ఖాళీ అయ్యాయి. కానీ అందరి మనసులు మాత్రం చాలా నిండుగా ఉన్నాయి. ఆ రాత్రి ప్రసాద్ గారి ఇంటి మేడ మీద ఒక నిండైన కుటుంబం యొక్క ఆనందం వెన్నెల కాంతిలో మెరుస్తుంది. ముగ్గురు కోడళ్ళు కలిసి పనులు పంచుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఆ సమయాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. అమ్మా, కోడల్లారా, ఇటు రండి. కాసేపు ఇక్కడే కూర్చుందాం. ఈ గాలికి కాసేపు నిద్రపోదాం అనిపిస్తుంది. మేడ మీద పడుకుంటే ఆ హాయే వేరు. శారదా, నువ్విక్కడ పడుకుంటానంటే నేను అడ్డు చెప్పను. రమేషు, కింద నుంచి ఆ మంచాలు తీసుకురండి. ఈ రాత్రికి అందరం మేడ మీద పడుకుందాం. నక్షత్రాల్ని లెక్క పెడతా నిద్రపోదాంలే. వావ్, భలే ఐడియా నాన్న. అసలు ఈ గాలిలో లోపలికి వెళ్ళి ఉక్కపోతలో పడుకోవాలంటేనే నాకు భయం వేస్తుంది. మామయ్య గారు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ రాత్రికి మనం నిద్రపోయే ముందు అంత్యాక్షరి ఆడదామా? మగవాళ్ళంతా ఒకవైపు, మీ ముగ్గురు ఒకవైపు. ఓయ్, అంత్యాక్షరి బోరక్క, మనం డంషరాడ్స్ ఆడదాం. సినిమాల పేర్లు సైగలతో చెప్పాలి. ఇది ఇంకా బాగుంటుంది. అంజలి, నీకు సినిమాలు పిచ్చి ఇంకా తగ్గలేదు. సర్లే, మొదలుపెట్టు. మేం గెస్ట్ చేస్తాంగా. అత్తయ్య, మీరు జడ్జ్. ఎవరు బాగా నటిస్తారో మీరే చెప్పాలి. మీరు ఒక పక్కన కూర్చొని చూడండి. సర్లే, మీ ఆటలు నేను చూస్తాను. ఇక ఆట మొదలవుతుంది. అరుణ్ వింతగా సైగలు చేస్తుంటే అంజలి నవ్వుతూ గెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రమేష్, అనామికలు నిశ్శబ్దంగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సురేష్, అవనిలు ఒకరినొకరు ఆట పట్టించుకుంటున్నారు. మేడ మీద నవ్వుల జల్లులు కురుస్తున్నాయి. కాసేపటికి ఆ ఆటలు ముగిశాయి. అందరూ నిద్రకు ఉపక్రమించారు. చాపలు వేసుకుని ఒక వరుసలో పడుకున్నారు. అక్క, అనామిక అక్క, నిద్రొస్తుందా? వస్తుందవని. కానీ ఈ చల్లటి గాలి తగులుతుంటే
ఆకాశం వైపు చూస్తుంటే అస్సలు కళ్ళు మూయాలని అనిపించట్లేదు. ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా. నిజమక్క, నేను పట్నంలో ఉన్నప్పుడు ఏసీలో పడుకునేదాన్ని. కానీ ఈ గాలి, ఈ ఆకాశం కింద పడుకోవడంలో ఉన్న తృప్తి నాకెక్కడా దొరకలేదు. అక్క, మనం బిర్యానీ పార్టీ అప్పుడప్పుడు చేసుకుందాం. మన మనసులో ఉన్న చిన్న చిన్న బాధలు కూడా ఇలాంటి సమయాల్లో చెప్పుకుంటే పోతాయి కదా. బాధలా? నీకేమైనా బాధలున్నాయావని నాతో చెప్పొచ్చు కదా. అంటే పెద్దవేమీ కాదులెక్క. ఒక్కోసారి ఇంటి పనుల విషయంలో నేను సరిగ్గా చేయలేకపోతే నువ్వు కోపడతావేమోనని భయం వేస్తుంది. కానీ ఇలా మేడ మీద కూర్చున్నప్పుడు నువ్వెంత మంచిదానివో నాకు అర్థమవుతుంది. అవునక్క, అనామిక అక్క తిట్టినా అందులో ఒక క్రమశిక్షణ ఉంటుంది. అందుకే మేమిద్దరం నిన్ను మా సొంత అక్కలా గౌరవిస్తాం. నువ్వు ఈ ఇంటికి పునాదివి. చాలు చాలు, పొగడ్తలాపండి. మీరిద్దరూ నాకు తోటికోడల్లా కాకుండా నా సొంత చెల్లెల్లాగా దొరికారు. అది నా అదృష్టం. సరే మరి, ఇక నిద్రపోండి. రేపుదయం మళ్ళీ హడావుడి మొదలవుతుంది కదా. నా కోడళ్ళు బంగారాలు. ఎట్టాగే కలిసి ఉండండి అమ్మాయిలు. నా ఇల్లు ఎప్పుడూ ఎట్టాగే ఆనందంతో నిండిపోవాలి. ఏమండి, విన్నారా వాళ్ళ మాటలు ఎంత బాగున్నాయో? విన్నాను శారదా. నా కొడుకులు కోడలు బాగుంటే మనకు అంతకంటే ఇంకేం కావాలి? ఇక మేడ మీద నిశ్శబ్దం అలముకుంది. కాని ఆ నిశ్శబ్దంలో ఒక కుటుంబం యొక్క వెచ్చని ఆత్మీయత ఉంది. నక్షత్రాలు వారికి కావలి కాస్తున్నట్లుగా మెరుస్తున్నాయి. ఆ బిర్యానీ విందు వారి కడుపునే కాదు, వారి మనసులని కూడా నింపేసింది. ఇక మరుసటి రోజు ఉదయం అనామిక అందరికంటే ముందే లేచి మేడ మీద వంట సామాన్లన్నీ సర్ది కిందకు తీసుకువెళ్తుంది. అవని, అంజలి ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు. ఇక అనామిక మెల్లగా వెళ్లి వంటింట్లో పనులు మొదలుపెట్టింది. అప్పుడే లేచావా అనామిక? ఎట్టాగుంది మేడ మీద రాత్రి నిద్ర? చలేదు గదూ? లేదత్తయ్య, చాలా హాయిగా ఉంది. గదుల్లో ఉంటే మళ్ళీ ఉక్కపోతతో సరిగా నిద్ర పట్టేది కాదు. మేడ మీద ఉంటే పక్షుల కిలకిల రావాలతో మెలకు వచ్చేసింది. అవునమ్మా, పాత రోజుల్లో మేమిట్టాగే గడిపేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. ఈ రోజు నుంచి మనం వారానికి ఒక్కసారైనా ఇట్ట మేడ మీద గడపాలి. మనసులో ఉన్న భారాలన్నీ ఆ గాలి కుదిలేయాలి. అలాగే అత్తయ్య, అందరినీ లేపి తీసుకొస్తాను. అనామిక మేడ మీదకు వెళ్లి అవని, అంజలిని నిద్రలేపుతుంది. లేవండి, సూర్యుడు వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఎండ పెరుగుతుంది. లోపలికి పదండి, కాఫీ రెడీగా ఉంది. అప్పుడే తెల్లారిపోయింది అక్క. ఇక్కడ ఎంత హాయిగా ఉందో తెలుసా? అప్పుడే లేవాలని లేదు. అక్క, రాత్రి మళ్ళీ బిర్యానీ తింటున్నట్టే కలొచ్చింది. నాకు ఆ రుచి ఇంకా నాలుగు మీదే ఉన్నట్టుంది. తిందురు గానీలే, ముందు లేగండి, ముఖాలు కడుక్కోండి. మామయ్య గారు పేపర్ చదువుతూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ముగ్గురు కోడళ్ళు కలిసి నవ్వుకుంటూ కిందకు దిగుతారు. కానీ ఆ మేడ మీద జరిగిన ఆ బిర్యానీ విందు, ఆ వెన్నెల కబుర్లు మాత్రం వారి జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. హైదరాబాద్ మహానగరంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్రసాద్ విల్లా ఉంటుంది. ఆధునిక నగరంలో ఉన్న ఇంటి యజమానురాలు శారద గారి వల్ల ఆ ఇంట్లో పాతకాలపు పద్ధతులు, క్రమశిక్షణ ఇంకా కొనసాగుతూ ఉంటాయి. ఆమె భర్త ప్రసాద్ ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. ఈ దంపతుల ముగ్గురు కొడుకులు రమేష్, సురేష్, అరుణ్. వీరు సాఫ్ట్వేర్, మార్కెటింగ్ రంగాల్లో స్థిరపడిన వారికి ఒక వింతైన పిసినారితనం అలవాటుంది. వారి భార్యలు అనామిక, అవని, అంజలి మాత్రం నగరంలోని వీధి చివర ఉండే పానీపూరి బండిని ఎక్కువగా ఇష్టపడతారు. భర్తల పొదుపు మంత్రాల నుంచి తప్పించుకుని ఆ పానీపూరి కోరికను తీర్చుకోవటానికి ఈ ముగ్గురు కోడళ్ళు వారి భర్తల జేబుల్లో దొంగతనం చేస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయం శారద ఇంట్లోని హాల్లో అందరూ హడావిడిగా ఉన్నారు. భర్తలు ఆఫీస్కి వెళ్లటానికి రెడీ అవుతున్నారు. భార్యలు వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తున్నారు. శారద సోఫాలో కూర్చుని కూరగాయలు కట్ చేస్తుంది. ప్రసాద్ పేపర్ చదువుతూ ఉంటాడు. అనామిక, నా వ్యాలెట్ ఎక్కడా? నిన్న టేబుల్ మీదే పెట్టాను కదా. అక్కడే ఉంటుంది చూడండి. మీ వ్యాలెట్కి కాళ్ళేం రాలేదు కదా నడుచుకుంటూ వెళ్ళడానికి. అమ్మో, ఈరోజు షేర్ మార్కెట్ పడిపోయింది. నానా, ఈ నెల ఖర్చులు తగ్గించుకోవాలి. ఒరేయ్, ఇప్పటికే మనం గాలి పీల్చుకొని బతుకుతున్నాంరా, ఇంకా తగ్గించుకోవడానికేముంది? అంజలి, టిఫిన్లోకి చట్నీ ఎందుకింత ఎక్కువ వేశావు? పల్లీల రేటు పెరిగాయని చెప్పానా లేదా? మీరు చెప్పారని పల్లీలు తగ్గించి నీళ్ళు ఎక్కువే పోసాలండి. అచ్చం హోటల్ సాంబార్లా ఉంటుంది, తినండి.
అలా అని అంజలి అరుణ్కి ప్లేట్ ఇచ్చి మళ్ళీ వంటగదిలోకి వెళ్తుంది. యారా అరుణు, పెళ్ళం చట్నీ ఎక్కువ వేసిందని ఎడుతున్నావా? తినే తిండి దగ్గర కూడా లెక్కలేంట్రా? అది కదమ్మా, పొదుపు ముఖ్యం కదా. వచ్చే నెల నుంచి మనం బయట ఫుడ్ అస్సలు తినకూడదు, ఇంట్లో వండిందే తినాలి. అలా అనగానే వంటింట్లో ఉన్న ముగ్గురు కోడళ్ళు ఈ మాట విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గరిటెలు జారవిడిచారు. ఇక భర్తలు ఆఫీస్కి వెళ్లారు. విన్నావావని, బయట ఫుడ్ బంద్ అంట. నా పానీపూరి ఆశల మీద నీళ్లు జల్లాడు. అక్క, ఇప్పటికే నెల రోజులైంది పానీపూరి మోహన్ చూసి. నిన్న రాత్రి కలలో కూడా బంగాళదుంప కూరే వచ్చింది. నాకైతే ఆ పానీపూరి బండివాడి గంట శబ్దం నా చెవిలో రింగుమంటుందక్క. ఇక ఇలా లాభం లేదు. అలా పెడితే తింటాం కాదు, మనమే దారిని వెతుక్కోవాలి. ఈరోజు మధ్యాహ్నం అర్జెంట్ మీటింగ్ పెట్టుకుందాం. ఇలా ఉండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో శారద నిద్రపోయింది. ప్రసాద్ టీవీ చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ముగ్గురు కోడళ్ళు అనామిక గదిలో చేరారు. ఫ్యాన్ శబ్దం తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మెల్లిగా మాట్లాడండి. ఆపరేషన్ స్పైసీ పానీ మొదలుపెట్టేద్దాం. అక్క, నాకెందుకో భయంగా ఉంది. అత్తయ్యకి తెలిస్తే మనల్ని పచ్చడి చేస్తుంది. నువ్వు నోరు మూసుకోవే. తినేటప్పుడు మాత్రం ఏ భయం ఉండదు నీకు. అక్క, అసలు ప్లాన్ ఏంటి చెప్పు? డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మన మొగుళ్ళు మనకివ్వరు, కానీ వాళ్ళ జేబుల్లో ఉంటాయి కదా. అంటే ఏ దొంగతనమా? అంజలి, దాన్ని దొంగతనం అనరు, దాంపత్య హక్కు అంటారు. వాళ్ళు సంపాదించేది మన కోసమే కదా. మనం డైరెక్ట్గా అడిగితే ఇవ్వరు, అందుకే ఇండైరెక్ట్గా తీసుకుంటున్నాం. కరెక్ట్ అక్క. సురేష్ నిన్నే కొత్తగా 2000 రూపాయలు డ్రా చేశాడు. అందులో నుంచి ఒక 200 తీస్తే అతనికి తెలియదు కదా. వినండి, పక్క వీధిలో బంజుభాయ్ పానీపూరి కొత్తగా ఓపెన్ చేశాడు. అక్కడ పానీలో ఏదో మ్యాజిక్ ఉందట. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందట. ఈరోజు సాయంత్రం 5 గంటలకి మన టార్గెట్. మరి అత్తయ్యకి ఏం చెప్తాము? గుడికి వెళ్తున్నాం అని చెప్తాము. ప్రసాదం కోసమని డబ్బా కూడా తీసుకెళ్దాం. ఆ డబ్బాలో ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చేసుకుందాం. వద్దులే, అక్కడే తినేద్దాం. ఇంటికి తెస్తే ఆ వాసనకి దొరికిపోతాం. సరే అక్క, మరి డబ్బులు ఎప్పుడు తీయమంటావు? వాళ్ళు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రెష్ అవడానికి బాత్రూమ్కి వెళ్తారుగా, అదే మనకి సరైన సమయం. ఒక్కొక్కరు కనీసం 100 రూపాయలైనా సేకరించాలి. మిషన్ స్టార్ట్. అలా అనుకుంటూ ఉండగా సాయంత్రం 5:30 గంటల సమయంలో రమేష్, సురేష్, అరుణ్ ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. రమేష్ అనామికతో, అబ్బా, ఈరోజు ఆఫీస్లో ఫుల్ వర్క్, తల బద్దలైపోతుంది. కాస్త మంచి టీ పెడతావా? అయ్యో, అలాగేనండి. అల్లం వేసి ఘాటుగా పెడతాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అప్పుడు రమేష్ బాత్రూంలోకి వెళ్లగానే అనామిక చకచకా షర్టు జేబులు వెతకటం మొదలుపెట్టింది. పర్సు దొరికింది. 500, 200, 100. ఓకే, ఒక 200 తీసుకుందాం. మళ్ళీ ఎక్కువ డబ్బులు తీసుకుంటే డౌట్ వచ్చేస్తుంది. సారీ రమేష్, ఇది నా ఆత్మశాంతి కోసమే. అలా అంటూ ఆ 200 రూపాయల నోట్ తీసుకుని పర్సు యథావిధిగా పెట్టి వంటింట్లోకి పారిపోయింది. ఆ తర్వాత అవని గదిలో సురేష్ అవనితో ఇలా అంటాడు, అవని, నా బ్లూ కలర్ టీషర్ట్ ఎక్కడా? అల్మరలో ఉంది, చూడండి. అది విన్నాక సురేష్ అల్మారా వైపు తిరగగానే అవని ప్యాంటు జేబులో చేయి పెట్టింది. చిల్లర శబ్దం వచ్చింది. సురేష్ వెనక్కి తిరిగి, ఆ సౌండ్ ఏంటి? అది మీ ప్యాంట్లో ఏదో గుచ్చుకున్నట్టుంటుందేమో అని చూస్తున్నా. కీచైన్ అయి ఉంటుందిలేండి. ఓహో, సరే, త్వరగా టీ తీసుకురా. అలా అని సురేష్ బాత్రూంలోకి వెళ్ళాడు. అవని ఊపిరి పీల్చుకుని జేబులో నుంచి ఒక 100 రూపాయల నోటు, 2 50 రూపాయల నోట్లు తీసింది. అమ్మయ్యా, మిషన్ సక్సెస్. ఆ తర్వాత అంజలి గదిలో అరుణ్ ఇంకా సోఫాలోనే కూర్చుని లెక్కలేసుకుంటున్నాడు. అంజలి పక్కనే నిలబడి ఉంది. ఈరోజు పెట్రోల్కి 150 రూపాయలు అయింది, లంచ్కి 80 రూపాయలు, టీకి 20 రూపాయలు, మొత్తం 250. నా దగ్గర ఉదయం 500 ఉన్నాయి కదా, ఇంకా 250 ఉండాలి. అలా అనుకుంటూ అరుణ్ పర్సు తీసి లెక్క పెడుతూ ఉండగా ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పక్కకు వెళ్ళాడు. పర్సు సోఫా మీదే వదిలేశాడు. అంజలి అటు ఇటు చూసి, ఇదే ఛాన్స్ అలా అనుకుంటూనే పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి పర్సులో నుంచి డబ్బులు తీయబోయింది. ఇంతలో అరుణ్ వెనక్కి తిరిగాడు. సరే బాస్, రేపు పంపిస్తాను అని ఫోన్ కట్ చేసి ఆ తరువాత అంజలిని చూసి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ దోమ ఉంటే చంపుతున్నా. అప్పుడు పర్సు మీద చేత్తో కొట్టి అరుణ్తో, చచ్చింది. సరేలే, కాఫీ తీసుకురా. అలా అంటూనే అరుణ్ మళ్లీ ఫోన్లో బిజీ అయ్యాడు. అంజలి టక్కున 200 రూపాయలు తీసుకుని పారిపోయింది.
అలా ఉండగా సాయంత్రం 6 గంటల సమయంలో ముగ్గురు కోడళ్ళు మంచిగా చీరలు కట్టుకొని చేతిలో పూజా సామాగ్రి బుట్ట పట్టుకొని హాల్లోకొచ్చారు. ఏంటే ఎక్కడికే ఎంత అందంగా తయారయ్యారు? అత్తయ్య, ఈరోజు శుక్రవారం కదా, గుడికి వెళ్తున్నాం. మావయ్య గారి ఆరోగ్యం బాగుండాలని అర్చన చేయిద్దామని. చూసావా శారదా, కోడలికి నా మీద ఎంత ప్రేమో. ఎల్రండమ్మా, చీకటి పడక ముందే వచ్చేయండి. అలాగే మావయ్య, ప్రసాదం కూడా తీసుకొస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ గుడి దగ్గర కోతులు ఎక్కువగా ఉంటాయి. మీ చేతులు ఏమైనా తినుబండారాలు కనిపిస్తే లాక్కుంటాయి. అంజలి అప్పుడు టక్కున నోరు జారి, మా చేతిలో పానీపూరి లేదు కదా అత్తయ్య. అనామిక అంజలి కాలు తొక్కుతుంది. అంటే ప్రసాదం డబ్బాలో పానీపూరి ఉండదు కదా అని తన ఉద్దేశం. వస్తాం అత్తయ్య. అలా అంటూనే ముగ్గురు గబగబా బయటకొచ్చారు. గేటు దాటగానే ఊపిరి పీల్చుకున్నారు. అలా వాళ్ళు బంజు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళగానే పానీపూరి బండి దగ్గర జనం కిటకిటలాడుతున్నారు. వాసన గాలిలో గుప్పుమంటుంది. ముగ్గురు కోడళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. రండి మేడం, ఏం కావాలి? భయ్యా, మాకు ఎక్కువ టైం లేదు. అర్జెంటుగా 3 ప్లేట్లు కట్టాయి. కాదు, ఇక్కడే తినేస్తాం. స్పైసీగా చేయి. భయ్యా, నా ప్లేట్లో ఉల్లిపాయలు ఎక్కువై, కొత్తిమీర కూడా. నాకు స్వీట్ చట్నీ కొంచెం వేయవయ్యా, కానీ కారం కూడా కావాలి. అలా అంటూ వాళ్ళు ప్లేట్లు అందుకున్నారు. మొదటి పూరి నోట్లో పెట్టుకోగానే ముగ్గురి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. అబ్బా, ఏం టేస్ట్ రా బాబు! ఈ పులుపు, ఈ కారం, నా జన్మ ధన్యమైపోయింది. ఈ ఇంట్లో ఆ రమేష్ చప్పటి మాటల కన్నా ఈ పానీపూరి 1000 రెట్లు బెటర్. నిజమే అక్క, సురేష్కి ఇలాంటి టేస్ట్ ఎప్పటికీ తెలియదు. ఆయన పప్పు చారుకే పరిమితం. భయ్యా, ఇంకో ప్లేట్. అక్క, మెల్లగా తినండి, గొంతులో ఇరుక్కుంటుంది. ఇరుక్కొనివ్వే, చచ్చినా పర్లేదు. అంతేకాని పానీపూరి తింటూ చావాలి భయ్యా. ఇప్పుడు దహీపూరి వేయ్, ఆ తర్వాత మసాలా పూరి. అలా అంటూ వాళ్ళు పోటీపడి తింటున్నారు. ఒక పక్క నవ్వులు, ఒక పక్క కారం వల్ల వచ్చే ఉస్సు ఉస్సు శబ్దాలు. అక్క, మనం దొంగిలించిన 600 రూపాయల్లో ఇంకా 300 రూపాయలు మిగిలాయి. ఏం చేద్దాం? ఏం చేస్తాం? రేపు మళ్ళీ వద్దాం. ఈ డబ్బులు అయిపోయే వరకు మనకు పండగే. ఇలా ఉండగా ఇదే సమయంలో మరోపక్క శారద ఇంట్లో హాల్లో ముగ్గురు కొడుకులు టెన్షన్గా ఉన్నారు. శారదా ప్రసాద్ కూడా అక్కడున్నారు. అమ్మా, నా పర్సులో 200 తగ్గాయి. నేను పొద్దున్నే లెక్క చూసుకున్నాను. అన్నయ్య, నా ప్యాంట్ జేబులో నుంచి కూడా 200 రూపాయలు మాయమయ్యాయి. అవని మీద డౌట్ పడలేను, తను చాలా అమాయకురాలు. నా పరిస్థితి మరీ ఘోరం. లెక్క ప్రకారం ఉండాల్సిన డబ్బుల్లో 200 రూపాయలు గ్యాప్ వస్తుంది. అంజలి దోమని చంపుతున్నాను అంది, కానీ డబ్బులు కూడా చచ్చిపోయినట్టున్నాయి. ఏంట్రా, ఏంటి మీ గోలా? ఇంట్లో దొంగలు పడ్డారా ఏంటి? దొంగలు బయట నుండి రాలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఉండండి, వాళ్ళ పని చెబుతా. ఇంతలో అనామిక ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది. దానికి మెసేజ్ వచ్చింది. సురేష్ ఫోన్ తీసి చూశాడు. షాక్ అవుతాడు. అమ్మో, అనామిక వదిన ఫోన్కి మెసేజ్ వచ్చింది. మెసేజ్లో థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ బంజు పానీపూరి, మీ బిల్లు 300 రూపాయలు అనుంది. అంటే మన డబ్బులతో వాళ్ళు పానీపూరి పార్టీ చేసుకుంటున్నారా? గుడికి వెళ్తున్నామని చెప్పి పానీపూరి బండికి వెళ్లారా? ఎంత ధైర్యం వీళ్ళకి! ఆగండి, నేనెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, మీరెక్కడే ఉండండి అని శారద వాళ్ళ దగ్గరికి బయలుదేరుతుంది. అక్క, కడుపు నిండిపోయింది, కానీ మనసే నిండలేదు. అవును, అసలు మొగుళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి ఇలా ఎంజాయ్ చేయడంలో ఉన్న కిక్కే వేరప్ప. కరెక్ట్, వాళ్ళేమో అక్కడ టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చునుంటారు, మనం ఇక్కడ రానుల్లాగా తింటున్నాం. అప్పుడే వెనక నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అవునమ్మా, రానులాగే తింటున్నారు, కానీ బిల్లు మాత్రం రాజుల జేబులో నుంచి కాడుతున్నారు. అది వినగానే ముగ్గురు కోడలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. శారద నడుమ్మి చెయ్యేసుకుని నిలబడి ఉంది. ముగ్గురు వణుకుతూ అత్తయ్య అంటూ భయం భయంగా చూశారు. యామే, అత్తయ్య లేదు, బొత్తయ్య లేదు. గుడి అంటే ఇదేనా? దేవుడంటే ఈ పానీపూరి వాడా? ప్రసాదం అంటే ఈ మసాలా పూరినా? అంటే అత్తయ్య, అది కడుపులో గ్యాస్ ఉంటే పానీపూరి తింటే తగ్గుద్దని. ఓహో, డాక్టర్ చెప్పాడా? మరి దానికి డబ్బులు నా కొడుకుల జేబులో నుంచి ఎందుకు వచ్చాయమ్మా? క్షమించండి అత్తయ్య, తినాలనిపించింది, కానీ అడిగితే మీరివ్వరని. యామయ్య బంజు, ఇల్లు ఎంత తిన్నారయ్యా? 300 మేడం, చాలా బాగా తిన్నారు. సరే, ఇంకో 3 ప్లేట్లు కట్టు, స్పైసీగా చెయ్యి. అలా అనగానే ముగ్గురు కోడళ్ళు షాక్ అయ్యి చూస్తున్నారు. అత్తయ్య, నువ్వు మమ్మల్ని కొట్టవా? కొట్టడానికి వచ్చా, కానీ ఈ వాసన చూశాక నాకు కూడా తినాలనిపిస్తుందే.
మీ మామగారు కూడా ఇట్టాగే పీసినారోడు. నాకు పానీపూరి అంటే ప్రాణం అని తెలిసి కూడా నెలకు ఒక్కసారే కొనిచ్చేవాడు. మీ బాధ నాకు ఇప్పుడు అర్థమైందిలే. అలా అనుకుంటూ శారద ఒక పూరి తీసుకొని నోట్లో వేసుకుంటుంది. అబ్బా, సూపర్గా ఉంది. మీ సెలక్షన్ భలేగుంది కోడల్లో. థ్యాంక్స్ అత్తయ్య. కానీ ఒక కండిషను, ఇంకెప్పుడు దొంగతనాలు అయితే బాకండి. తినాలనిపిస్తే నన్ను అడగండి, లేదంటే మీ మొగ్గులని గట్టిగా నిలదీసి అడగండి. భయపడిపోతే బానిసలైపోతారమ్మాయి. అడిగితే రానులు అవుతారు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. ఇక శారద పానీపూరి తింటూ వాళ్ళ ముగ్గురితో సెల్ఫీ దిగింది. పదండి, ఇప్పుడు ఇంటికెళ్ళి ఆ ముగ్గురు పిసినారి ఎదవలకు కూడా పార్సిలేద్దాం. వాళ్ళు కూడా రుసూస్తే రేపటి నుంచి వాళ్ళే మిమ్మల్ని తీసుకొస్తారు. అలా అనుకుంటూ అందరూ ఇంటికి చేరారు. అత్తగారు ముగ్గురు కోడళ్లతో కలిసి నవ్వుతూ రావటం చూసి కొడుకులు ఆశ్చర్యపోయారు. అమ్మా, నువ్వాళ్ళని తిడతావనుకుంటే నవ్వుతూ వస్తున్నావేంటి? ఇదిగోండ్రా మీకోసం స్పెషల్ గిఫ్ట్. అలా అని పానీపూరి ప్యాకెట్లు టేబుల్ మీద పెట్టింది. పానీపూరినా? అవును, మీ భార్యలు చేసిన తప్పు కాదు, మీ పీసినారతనమే తప్పు. వాళ్ళకి కావలసిన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే వాళ్ళు ఇంకేం చేస్తారు మరి? ఎప్పటికైనా మారండ్రా. సంపాదన దాచుకోవడానికే కాదుగా, కుటుంబంతో ఆనందంగా గడపడానికి కూడా కదా. కరెక్ట్గా చెప్పావు శారదా. రండ్రా అందరం కలిసి తిందాం. అరే, ఇది భలే ఉందే అంజలి. రేపటి నుంచి మనం రోజు విడిచి రోజు అక్కడే తిందాం. నిజంగానా? ఐ లవ్ యూ అండి. ఆ మాటకి అందరూ నవ్వుతారు. అలా శారద ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా పానీపూరి తింటూ ఆ రోజు గడిపారు. ఆ రోజు నుంచి వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.